నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆయన ఢిల్లీలోని జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. జిల్లా జడ్జిగా పనిచేస్తూ లంచాలు తిన్నారు అనే అభియోగంతో ఆయన్ని ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే 2023, 2022లో కొన్ని కేసులు చేశారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో ఆయన చైర్మన్గా చేశారు. ఇవ్వవలసిన డబ్బుల కన్నా రావాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చి దాంట్లో కొంత పర్సంటేజీ ఈయన అక్రమంగా అన్యాయంగా లంచాల రూపంలో తిన్నారు అని ఇతని మీద ఎలిగేషను. ఈ ఎలిగేషన్ మీద సదరు ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎంక్వైరీ కింద ఎంక్వైరీ ఆఫీసర్ని కండక్ట్ చేయడానికి అపాయింట్మెంట్ చేసింది. ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు టైం ఫిక్స్ చేసింది. ఒకవేళ నిజంగా ఈ ఎంక్వైరీలో నిజంగా డబ్బులు తిన్నారు అని ప్రూవ్ అయితే ఈయనని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. లేదు అంటే ఈయనని మళ్ళీ డ్యూటీ నుంచి తీసుకుంటారు. ఈ సస్పెన్షన్ పీరియడ్లో సగం డబ్బులు ఇస్తారు, జీతం సగం డబ్బులు. అది కాకుండా ఈ సస్పెన్షన్ పీరియడ్లో ఆయన హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ నుంచి చెప్పకుండా అనుమతి లేకుండా ఊరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఈ విధంగా సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. చూసారా, ఎంత పెద్దవారైనా ఇట్లా అన్యాయంగా అక్రమంగా డబ్బులు తిన్నారు అని చెప్పేసి అనుమానం ఉన్నా అభియోగాలున్నా సస్పెన్షన్ చేస్తారు డ్యూటీ నుంచి. ఎంత అవమానకరమో ఒక్కసారి సదరు న్యాయమూర్తి గారు ఆలోచించాలని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.